ప్రస్తుతం మనం సూర్యాపేట జిల్లా ఉదయనగర్ నియోజకవర్గం మేలచెరువు మండల పరిధిలోని కందిబండ ప్రాథమిక సహకార వ్యవసాయ సంఘం సిఇఓ గారు అంటే కార్యనిర్వాహక అధికారి బాలెబోయిన పవన్ కళ్యాణ్ సార్ గారు. నమస్కారం సార్. నమస్తే సార్. మీరు ఈ సహకార సంఘం కార్యనిర్వాహక అధికారిగా పనిచేస్తున్నారు సార్. ఐకేపీ నిర్వహణ కూడా చేపట్టారు సార్. మరి రైతుల నుంచి ధాన్యాన్ని ఎలా సేకరిస్తున్నారు, ఎలా రైతులకు ఇబ్బందులు కలగకుండా వాళ్ళకు మీరు పనిచేస్తున్నారు సార్? అంటే రైతులు ధాన్యాన్ని ఆరబెట్టుకొని కేంద్రం సెంటర్కి తీసుకొస్తున్నారు. వారి యొక్క మనం ఇప్పుడు గవర్నమెంట్ అలాట్ చేసిన మిల్లులు కానీ అలాంటి గోడౌన్ వేరియర్స్ కానీ ఇస్తే అక్కడికి ఆర్ఐ గారు కానీ మన ఏఓ తోటి సర్టిఫై చేసి వడ్లని ఎగుమతి చేయడానికి ఆస్కారాలు ఉన్నాయి సార్. మీ సహకార సంఘ పరిధిలో ఎన్ని రోజుల నుంచి వడ్ల సేకరణ జరుగుతుంది సార్? మేము 8వ తారీఖు నాడు ఓపెన్ చేసినాం. ఇంతవరకు మిల్ అలాట్ రాలేదు. మిల్ అలాట్ కోసం వెయిట్ చేస్తున్నాం. మిల్ అలాట్ వస్తే అది ఎగుమతి చేయడం కోసం. సార్, మీరు వడ్లు దొడ్డు వడ్లు సన్నధాన్యం రెండు సేకరణ చేస్తున్నారు సార్. ఏ వడ్లు? ఓన్లీ సన్న మా మండల పరిధిలోని సన్నం ఎక్కువ వేసినారు కాబట్టి సన్నం కేంద్రాన్ని వడ్లను తీసుకోవడానికి అవసరం. దొడ్డోళ్ళ సేకరణ ఎందుకు జరగట్లేదు సార్? దొడ్డోళ్ళ సేకరణ అంటే ఇక్కడ ప్యాడీ లేదు, దొడ్డు ప్యాడీ లేదు మా విలేజ్లో. అందువల్ల సేకరణ. గవర్నమెంట్ సన్న వడ్లకు 500 రూపాయల బోనస్ ప్రకటించారు. మరి అది ఆ బోనస్ ఏ విధంగా రైతులకు లబ్ధి చేకూరుతుంది? రైతులకు వారు వేసిన ధాన్యం క్వింటాలను బట్టి గవర్నమెంట్ ప్రకటించిన మద్దతు తర్వాత ఫస్ట్ మద్దతు తర్వాత ధరను ఇచ్చిన తర్వాత వాళ్ళకి మళ్ళీ బోనస్ యథావిధిగా కలెక్టర్ ఆఫీస్ నుంచి వాళ్ళ అకౌంట్లకు నేరుగా పడుతుంది. సరే, ఇప్పుడు రైతులు పండించిన ధాన్యానికి మద్దతు ధర ఎంత లభిస్తుంది? దాంతోపాటు కింటాకి ఈ ధర ఏ గ్రేడ్ రకం అయితే 23-20 నడుస్తుంది. సాధారణం అయితే 2300 నడుస్తుంది. ఇప్పుడు రైతులకు ఇప్పుడు గోనె సంచులు కానీ పురకోసం విషయాలు కదా, డీలే నడుస్తుంది అంటున్నారు. గోనె సంచులు ఇవ్వలేదని అక్కడక్కడ రైతులు అంటున్నారు. ఎంతవరకు వస్తుంది? మన దగ్గర మాత్రం అలాంటిది ఏం లేదు. మేము అన్నీ అవైలబుల్గానే ఉంచినాం రైతులకి. ఇంకా మిల్లు అలాంటి కోసమే చూస్తున్నాం. అవి వస్తే స్టార్ట్ చేద్దామని ఆలోచనలో ఉన్నాం. సరే, ఇప్పుడు మన ఈ సహకార సంఘం పరిధిలో ఎన్ని సెంటర్ల నిర్వహణ మీరు చేపట్టారు సార్? మా పరిధిలో మాది ఒకటే సెంటర్, కందిమండ. సార్, ఇప్పటి వరకు మీకు మిల్లు అలాట్మెంట్ జరగలేదు అంటున్నారు. ఇప్పుడు గాలి దుమారం వస్తున్నాయి, రైతులు బాగా ఇబ్బంది పడుతున్నారు, వాళ్ళ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు సార్. మరి రేపు ధాన్యం తడిచినట్టయితే మరి ఆ ధాన్యాన్ని ఎట్లా సేకరిస్తారు? రైతులకు నష్టం జరగదా సార్? మరి అన్నిటికీ ఇప్పుడు ప్రభుత్వం ప్రకటిస్తుంది, ప్రభుత్వమే బరాయిస్తూ ఉంటుంది కాబట్టి ప్రభుత్వం అవసరమైతే తీసుకునే అవకాశాలు కూడా ఉంటాయి సార్. మీరు కార్యనిర్వాహక అధికారిగా ఉన్నారు సార్ సహకార సంఘానికి. ఈ సహకార సంఘం సమావేశాలు సంవత్సరానికి నెలలో ఎన్నిసార్లు నిర్వహిస్తారు? ఎట్లా నిర్వహిస్తారు? బయలా నిర్వహణ ఎలా జరుగుతుంది సార్? మా సహకార సంఘంలో మంత్లీ ఖచ్చితంగా ఎంసీ మీటింగ్ అని పెట్టుకుంటాం, కార్యవర్గ మీటింగు. ఆడున్న సమస్యలను పరిశీలిస్తాం. 6 మంత్కి 6 నెలలకు ఒకసారి జనరల్ బాడీ మీటింగ్ను కనెక్ట్ చేస్తాం. ఇయర్కి 2 సార్లు కనెక్ట్ చేస్తాం. ఒకటి సెప్టెంబర్లో కనెక్ట్ చేస్తాం, రెండోది మార్చిలో కనెక్ట్ చేస్తాం. ఇప్పుడు మంత్లీ ఎంసీ మీటింగ్ జరుగుతుంది కదా సార్, దాంట్లో రైతుల పట్ల ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు మీరు? రైతులకు కావాల్సిన క్రాప్ లోన్స్ కానీ, దీర్ఘకాలిక ఎల్టీ లోన్స్ కానీ, షీప్ లోన్స్ కానీ, డైరీ లోన్స్ కానీ, వ్యవసాయానికి కావాల్సిన పనిముట్లు ట్రాక్టర్ లోన్ కానీ, హార్వెస్టర్ కానీ అన్ని లోన్స్ ఇవ్వడానికి అవకాశం ఉంది. అదేవిధంగా రైతులకి గోల్డ్ లోన్స్ కూడా, గోల్డ్ తాకట్టు పెట్టి కూడా గోల్డ్ లోన్స్ కూడా ఇస్తున్నాం. ఇప్పుడు 6 నెలలకు ఒకసారి నిర్వహించే జనరల్ బాడీ మీటింగ్ అక్కడ ఏ నిర్ణయాలు తీసుకుంటారు రైతులకు? అక్కడ రైతుల జనరల్ బాడీ మీటింగ్లో వాళ్ళకి కావాల్సిన సమస్యలు మాకు చెప్తే వాటిని బట్టి మనం ఉన్న పరిసరాలు, ఇప్పుడు మా ఏరియా మొత్తం సన్న రకం ఎక్కువ వేశారు కాబట్టి సన్న రకం కేంద్రాన్ని ఓపెన్ చేయడానికి ఆలోచించుకొని నిర్ణయం తీసుకొని సన్న కేంద్రాన్ని నిర్వహించడం జరిగింది. ఎందుకంటే ఇక్కడ దొడ్డొడ్ల కార్యక్రమం మా గ్రామంలో లేదు కాబట్టి ఎక్కువ సన్న పండించారు కాబట్టి రైతులు సన్నధాన్యానికే సెంటర్ని ఓపెన్ చేయమని కోరటం జరిగింది. దాని ప్రకారంగా అనుసరించుకొని మా కమిటీ నిర్ణయించుకొని గవర్నమెంట్కి సిఫారసించి సన్న కేంద్రాన్ని ఓపెన్ చేయడం జరిగింది. ఇప్పుడు సహకార సంఘం నుంచి రైతులకు ఎలాంటి లోన్లు అందిస్తున్నారు? రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎట్లా ఉంది సార్? ఇప్పుడు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటే క్రాప్ లోన్, ఎస్ఏఓ లోనుకి మాత్రం 7% ఇంట్రెస్ట్ తోటి ఇవ్వటం జరుగుతుంది. అదేవిధంగా దీర్ఘకాలిక ఎల్టీ లోన్స్కి మాత్రం 10.50% వడ్డీ ఇవ్వటం జరుగుతుంది. అదేవిధంగా గోల్డ్ లోన్ అయితే మాత్రం 9%
శాతంతో ఇవ్వటం జరుగుతుంది. సార్ మన ప్రభుత్వం ప్రకటించిన రుణమాఫీ ఎంత శాతం మేరకు జరిగింది సార్ మన సంఘం నుంచి? మాది యాక్చువల్గా మొత్తం రుణమాఫీకి సంబంధించి 4 కోట్లకి అవుట్ స్టాండింగ్ ఉంది. దాదాపు 999 మంది రైతులు. అయితే మనకి వచ్చిన రుణమాఫీ 3,15,00,000 చిల్లర వచ్చింది 715 మంది రైతులకి. సార్ ఈ 2 లక్షల పైచీలకు ఉన్న వాళ్ళు కొంతమంది అక్కడ రైతులు అప్పులు తెచ్చి అల్లగట్టినట్ట, ఇప్పుడు మరి అది కూడా మాఫీ కాలేదంటారు. అక్కడ తెచ్చిన అప్పులకు మిత్తి వరకు మరి దీన్ని ఎట్లా పరిష్కరిస్తారు సార్ మీరు? ఇప్పుడు 2 లక్షల లోపు వరకే గవర్నమెంట్ ఇస్తామని ప్రకటించింది. 2 లక్షల పైన ఉన్నదాన్ని వాళ్ళు కట్టుకోవటం జరిగింది. దాన్ని కూడా ప్రభుత్వం దృష్టిలో తీసుకొని ఇంకా ప్రకటన చేసే అవకాశం ఉంది. 2 లక్షల వరకు ఇచ్చే అవకాశం ఇంకా కొద్దిగా. రైతులు ప్రధానంగా వాళ్ళ సమస్య వ్యక్తపరుస్తారు. ఇప్పుడు తీసుకున్న రుణాలకు ఈ సహకార సంఘం నుంచి కొంచెం ఇబ్బంది పెడుతున్నారు, మాకు ట్రాన్స్పరెన్సీగా జరగట్లేదని వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై మీరు ఏం చెప్తారు సార్? ఇప్పుడు సరే ఎక్కడో జరిగిందని మనం అనట్లేదు. మా సొసైటీ గురించి అయితే రైతులు సకాలంలో వడ్డీలు కట్టుకుంటారు, వాళ్ళకి అవైలబుల్గా అన్నీ చేయగలుగుతున్నాం. అదేవిధంగా మాకు కూడా ఇప్పుడు దగ్గర 60% రుణమాఫీ వచ్చింది, ఇంకా 20% ఉన్నది. ఇప్పుడు రైతులకు కావాల్సిన ఇన్స్ట్రుమెంట్స్ పరికరాల విషయంలో కానీ టార్పాలిన్లు కానీ ఎలా ప్రొవైడ్ చేస్తున్నారు? ఎంత సబ్సిడీ మేరకు అందిస్తున్నారు రైతులకు? సార్ ఇప్పుడు మేము సొసైటీ నుంచి మాకు తార్పాల్ సబ్సిడీ నుంచి ఇచ్చే అవకాశం మాకేమీ లేదు. గవర్నమెంట్ మనకి దీనికి ధాన్యానికి సమర్పించిన వాళ్ళకి 20-30 పట్టాలు ఉంటాయి. ఏదైనా అకాలంగా వచ్చినప్పుడు రైతుకి ఇచ్చి మళ్ళీ మేము రికవరీ తీసుకుంటాం, కానీ వాళ్ళకి ఇచ్చే అవకాశాలు ఏమన్నా సరే ఇప్పుడు ధాన్యం కప్పుకోవడానికి అట్లా ఇచ్చి మళ్ళీ తీసుకోవడమే, కానీ మేము టార్పాలిన్స్ ప్రొవైడ్ ఏం చేయట్లేదు రైతులకి. అది అగ్రికల్చర్ ఆఫీసర్ నుంచే వాళ్ళు తీసుకోవాల్సిన అవకాశం ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే అక్కడి నుంచే సబ్సిడీలు యంత్రాలకు గట్ట వాటికి వ్యవసాయ డిపార్ట్మెంట్ నుంచి ఉంటుంది. కాబట్టి మన సంఘం అనేది లోన్స్కి ఎక్కువ రైతుకి లోన్స్ ఇవ్వటం జరుగుతుంటుంది. ఇప్పుడు రైతు ఎన్ని కోట్ల వరకు లోన్లు శాంక్షన్ అయింది సార్? ఇప్పుడు ఎంత క్రాప్ లోను ఇప్పుడు అంటే స్వల్పకాలిక రుణాలు మాత్రం 3,65,00,000 ఇవ్వటం జరిగింది రైతులకు. అదేవిధంగా దీర్ఘకాలిక అప్పులు ఎల్టీ గొర్రెలు కానీ, షీప్ కానీ, డైరీ కానీ, ట్రాక్టర్ కానీ ఇవి మాత్రం 3,69,00,000 ఇవ్వటం జరిగింది. గొర్రెలకు బర్రెలకు ఇప్పుడు దీర్ఘకాలిక లోన్లు ఇస్తున్నారు సార్, వాటికి మరి సబ్సిడీ ఏమైనా వర్తిస్తుందా? లేదు సార్, మాకు సబ్సిడీ ఏం లేదు. మాకు రెగ్యులర్ బ్యాంక్ లోన్ ఎంత తీసుకురో అంత ఇన్స్టాల్మెంట్ పేమెంట్ చేయడం జరుగుతుంది. సబ్సిడీలు మాత్రం ఏమీ లేదు. గవర్నమెంట్ కూడా ఎలాంటిది ఇవ్వలేదు. రైతులకు కూడా మనం ఇచ్చే అవకాశాలు కూడా లేవు. కాకపోతే వాళ్ళు ల్యాండ్ తనఖా పెట్టుకొని లోన్స్ తీసుకోవడం జరుగుతుంది. ఎకరానికి 5 లక్షలు అట్లా తీసుకుని వాళ్ళు రెగ్యులర్గా కట్టుకోవడం జరుగుతుంది, కానీ అలా సబ్సిడీ మాత్రం అయితే లేదు సార్. రైతులు కొంతమంది ప్రధాన వ్యక్తమవుతుంది, ఇంకా కాంటాలు స్టార్ట్ చేయలేదు, ఇప్పుడు మబ్బులు పడుతున్నాయి, ఎక్కడి నుంచి అకస్మాత్తుగా వర్షాలు పడితే ధాన్యం తడిస్తే మళ్ళీ మ్యాచరింగ్ 17 రావాలంటున్నారు. మాకు మేము 6 కాలాలు కష్టపడి పండించిన పంట చేతికి వచ్చే టైంలో ఇబ్బంది పడుతున్నాం. ఈ రోజు వరకు అయితే మరి మీరు ఎలా పై అధికారులు సూచన ప్రకారంగా ఈరోజు సాయంత్రం కల్లా మిల్ అలాటర్స్లు వస్తాయి. రేపు మీరు ఎగుమతి చేయొచ్చు అనే అవకాశాలు చెప్పారు. అది సార్, ఇంకా మిల్ అలాట్ కోసం వెయిటింగ్ చేస్తున్నాం. ఇప్పుడు మీరు పెట్టిన ధాన్యాన్ని సేకరించి ఇప్పుడు లారీలు మిల్లులకు పంపిస్తారు కదా సార్, అక్కడ అన్లోడింగ్ తొందరగా అయితే లేదట, మళ్ళీ అది ఇబ్బంది సార్. మేము గతంలో చేసినాం లారీలను, అయితే గతంలో కూడా పోయిన వానాకాలం సీజన్లో చేసాం. మాకు ఎటువంటి ఇబ్బందులు అయితే లేదు. ట్రాన్స్పోర్ట్ నుంచి రెగ్యులర్గా వచ్చినాయి. దిగుమతి కూడా మిల్లల్లో ఎమ్మటే చేసుకుని ఎమ్మటే పంపించడం జరిగింది. కానీ మాకు ఎలాంటి మాత్రం అయితే ఇబ్బందులు అయితే కలగలేదు. రైతులకు కూడా ఎలాంటి ఇబ్బందులు కలగలేదు. దాదాపు రైతులకు కూడా వేసిన ధాన్యానికి డబ్బులు పడ్డాయి. ఆల్రెడీ 500 బోనస్ కూడా అంతా క్లియర్గా వానాకాలం ఉన్న రైతులందరికీ చెల్లించి వాళ్ళ అకౌంట్లలో పడ్డాయి. ధాన్యం సేకరించిన రైతుల నుంచి ధాన్యాన్ని ఎన్ని రోజులలో వాళ్ళ అకౌంట్లలో ఖాతాల్లో జమ చేయడం జరుగుతుంది సార్? వాళ్ళ ఖాతాలలో 3 డేస్లలో ఇవాళ ఎగుమతి చేస్తే 3 డేస్లలో వాళ్ళ అకౌంట్లలో వేసాం సార్. అంటే ఇప్పుడు అది మద్దతు ధరతో పాటు బోనస్ కలిపి పడుతుంది? లేదండి, ఫస్ట్ విడివిడిగా పడుతుంది. ఫస్ట్ మనకి మద్దతు ధర పడుతుంది, తర్వాత బోనస్ అనేది గవర్నమెంట్ వాళ్ళకి వారం అట్లా పేమెంట్ చేయడం జరుగుతుంది. సార్ మీరు రైతులకు ఏం సూచన చేస్తారు, ఏం సలహా ఇస్తారు మీరు ఫైనల్గా? ఇప్పుడు రైతులు గవర్నమెంట్ సన్నాలు తీసుకుంటా అంటున్నది కాబట్టి రైతులు చేసిన పంటను సకాలంలో మంచిగా ఆరబెట్టుకొని గవర్నమెంట్ చెప్పిన నియమ నిబంధనలతో తీసుకొస్తే దాన్ని తీసుకొని వాళ్ళకి ఎక్స్పోర్ట్ చేయడానికి మేము సహకరిస్తామని చెప్తున్నాం.
సార్ ఇక్కడ రైతులు కొన్ని సమస్యలు మా దృష్టి తీసుకొస్తున్నారు సార్. ఈ ఐకేపీ సెంటర్ పెద్దగా లేదు, ఎండపోసుకోవడానికి చాలా ప్రాబ్లం అవుతుంది అంటున్నారు సార్. వాళ్ళకి ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు సార్? ఇప్పుడు మనకి రైతు అనేది మ్యాక్సిమం పంట ఆరబోసుకొని కేంద్రం కాడికి తీసుకురావాలండి, కానీ అట్లా చేయట్లే. రైతు డైరెక్ట్ హార్వెస్టర్ నుంచే కోసుకొని డైరెక్ట్ తీసుకొచ్చి కేంద్రం కాడ పోస్తే వాళ్ళకి ఇంకో రైతు పోసుకోవడానికి ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే పంట అనేది మనం కోసుకొని చేని దగ్గర ఆరబెట్టుకొని కేంద్రానికి తీసుకొస్తే ఇప్పుడు మన ప్రతి ఒక్క రైతుకి అంత ప్లేస్ ఇవ్వాలన్నా ఇవ్వలేము. కాబట్టి రైతులు దయచేసి వాళ్ళ పంటని వాళ్ళ పొలాల దగ్గర ఆరబెట్టుకొని సెంటర్ వరకు తీసుకొస్తే మనం ధాన్యాన్ని అమ్మట ఇమ్మీడియట్గా చేయగలుగుతాం సార్. సార్ వాళ్ళకు మంచినీటి సౌకర్యం కూడా ఏర్పాట్లు లేవంట, ఈ రెస్ట్ తీసుకోవడానికి నీడ ఏర్పాట్లు కూడా లేవంటున్నారు సార్. నైట్ పూట విద్యుత్ వసతి కల్పించాలంటున్నారు సార్ రైతులు. ఆల్రెడీ మీరు ఎలాంటివి చేస్తారు? మేము ఆల్రెడీ అన్నీ కల్పిస్తూనే ఉన్నాం సార్. మీ సెంటర్ నిన్నే ఓపెన్ చేసినాము. ఇవాళ మిల్లు అలాట్ వస్తే అన్ని సెంటర్లో మొత్తం ఇప్పుడు గాలి దుమ్ము రావడం వల్ల టెంట్ పడిపోయింది, కానీ అన్ని టెంట్ భద్రంగా వేసి అంత స్టాండర్డ్గా చూసుకుంటాం. వాళ్ళకి నీళ్ళు కూడా వాటర్ కూడా రోజు సప్లై చేస్తూనే ఉంటాం సార్. బోనస్ విషయంలో కూడా కాగితాలు నిర్లక్ష్యం చేస్తున్నారని చెప్పేసి అంటున్నారు. మనకి అలాంటిది అయితే ఇప్పుడు ఇంతవరకు మాకు అయితే ఎదురు కాలేదు. మీ ఎందుకంటే చెప్పిన సకాలంలో రైతులు పడి కావాలంటే మా అమ్మట వేసిన రైతును కూడా అడగండి, వాళ్ళకి బోనస్లు పడ్డాయి. అన్ని వానాకాలం వేసిన రైతులకు ఏ ఒక్క రైతుకు కూడా అలాంటిది ఏం లేదు మన దగ్గర అయితే. సార్ ఇప్పుడు మేము అడిగినాయని మేము అక్కడ రైతుల కాడ తీసుకునే మిమ్మల్ని అడగడం జరిగింది సార్. మేము వేరే ఓకే సార్, ఎందుకంటే చెప్పిన ఏ రైతు అడిగినా సరే చెప్పండి, వానాకాలంలో వేసారు కేంద్రానికి మీకు ఎటువంటి ప్రాబ్లాలు వచ్చినాయని అడగండి. మా కాడ అయితే అలాంటిది ఏ ప్రాబ్లం తలెత్తకుండా వాళ్ళు ఇచ్చిన డాక్యుమెంట్లు ఎమ్మటే పంపించేసి 3 రోజుల్లో వాళ్ళ ఖాతాలో జమ చేయించినాం మొత్తం. ఓకే సార్, ఇప్పుడు ఫైనల్గా వాళ్ళకి అందుబాటులో ఉంటున్నారు సార్ మీరు? మేము రోజు వస్తున్నాం సార్, రోజు చూసుకున్నాం. నిన్నే ఓపెన్ చేసాం, ప్రతిరోజు చూస్తున్నాం. ఇవాళ కూడా వచ్చి చూసాం. మిల్ అలాట్ కోసం వెయిటింగ్ చేస్తాం. మిల్ అలాట్ రాగానే కాటాలు మొదలు పెట్టడం జరిగింది సార్. అంటే మీరు టెంట్ వేయలేరు, టెంట్ వేసిరని చెప్తున్నారు సార్. మేము వచ్చేసరికి టెంటే లేదు, మీరేం టెంట్ వేసినామని చెప్తున్నారు. లేదు సార్, ఇక రైతు ఉన్నారు, గాలి దుమ్ముకి పడితే అడగండి. ఆ టెంట్ ఇబ్బందిగా ఉంటుందని ఇంకో రైతు రండి, పక్కకు రండి, చెప్పండి వాళ్ళు రైతులు వాళ్ళకి వాటర్ కూడా సదుపాయం. ఎటువంటి ఇబ్బంది జరిగిందా మీకు ఇలాంటిది? సకాలంలో అందరికీ ఎప్పుడు అమ్మనే లేరు, ఎప్పుడు బోనస్ పడ్డాయి? వానాకాలానికి ఇప్పటి వల్లేగా అసలు ఇంకా కాటాలే మొదలు పెట్టలే, ఇంకా మిల్ అలాట్ రాలేదని ఇప్పుడు పడ్డాయి అనుకుంటున్నా. లేదు మిల్ ఫైనల్ గా మీరు రైతులకు ఏం చెప్పదు అయితే ఐకేపీ ఒడ్లు పోసిన రైతులకు ఏం చెప్పదలుచుకున్నారు? రైతులకి వాళ్ళు సకాలంలో అన్ని మాకు కావాల్సిన డాక్యుమెంట్స్ కానీ అన్ని సబ్మిట్ చేస్తే మిల్ అలాట్ రాగానే చేసేసి వాళ్ళకి ఖాతాలలో అకౌంట్లో డబ్బులు పడేపించి బోనస్ కూడా పడే అవకాశాలు కూడా చూస్తాం మేము. అది